శ్రీశైలం భ్రమరాంబిక క్షేత్రం పార్ట్ 2. శ్రీశైలం క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం. అలాగే నల్లమల్ల అడవుల్లో కొండగుట్టల మధ్య ఈ శ్రీ మల్లికార్జున పవిత్ర క్షేత్రం ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది. ఇక్కడ గల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు భక్తులు. ఈ నీటిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయి, మోక్షం వస్తుందని నమ్ముతారు. అండ్ ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం రండి. ఇక్ష్వాకులు, రెడ్డి రాజులు, చాళుక్యులు, కాకతీయులు, మున్సూరు, పెంసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జున పవిత్ర ధామం. శ్రీశైల దేవస్థానంకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడం నిర్మించారు. 4 వైపులా 4 పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 2వది, అష్టాదశ శక్తిపీఠాలలో 6వది, దశభాస్కర క్షేత్రంలో శ్రీశైలం 6వది. అండ్ ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం రండి. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసేవాడు. అండ్ ద్విపాదాలచే చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రసాదించారు. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడిని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు తను ఎవరూ ఏమీ చేయలేదని చెప్తుంది. తర్వాత దేవతల పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరకు పంపిస్తాడు. అయితే అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచుగా బృహస్పతి అందుకు సమాధానం, ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకతో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు, దేవతలు పూజలు చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దాన్ని కోపించిన ఆదిపరాశక్తి తుమ్మెద రూపంలో ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టిస్తుంది. భ్రమర అంటే ఇక్కడ తుమ్మెద. ఆ భ్రమరాలు అరుణాసురుణ్ణి అతని సైన్యాన్ని సంహరిస్తాయి. అప్పటి నుండి అమ్మవారికి భ్రమరాంబిక అని ముందుగా శ్రీశైలానికి శ్రీశైలం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం రండి. సుమతి అనే మనిషి గతకాలంలో శివుణ్ణి ఎంతగానో పూజించేది. శివుడు ప్రత్యక్షమై తన పేరుని శ్రీగా మార్చి ఆ పర్వతాన్ని శ్రీశైలం అనే పేరుని పెట్టాడు. స్వామికి మల్లికార్జున అనే నామధేయం కలగడం కారణం. పూర్వం చంద్రమతి అనే యువరాణి ఉండేది. అయితే తన యొక్క తండ్రి పేరు చంద్రగుప్త మహారాజు. అయితే అతని రాజ్యం పేరు మల్లికాపురం. అయితే తండ్రి చంద్రగుప్త మహారాజు తన యొక్క కూతుర్నే మోహించాడు. ఆవిడ ఎంతో అందంగా ఉండేది. తన తండ్రి నుండి ఎంతగానో తప్పించుకొని శ్రీశైల శిఖరం పైన శివుడికి మల్లికా పుష్పాలతో పూజ చేసేది. శివుడిని ప్రసన్నం చేసుకొని అప్పుడు శివుడు తను వేసిన పూలను ధరిస్తాడు. అయితే శివుడు ఆ తర్వాత శివుడు మల్లికార్జున అనే పేరు వస్తుంది శివుడికి, ఎందుకంటే మల్లికా పుష్పాలను ధరిస్తాడు కాబట్టి. ఆ తర్వాత శివుడు తన తండ్రి అయిన చంద్రగుప్తుడిని శిక్షిస్తాడు. శ్రీశైలానికి సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీశైలం అని మొదలైన నామాలు ఉన్నాయి. శ్రీ అనగా సంపద, శైలం అంటే పర్వతం, కనుక శ్రీశైలం అంటే సంపదలు ఇచ్చే పర్వతం అని అర్థం. దీనికి శ్రీకైలాసం అనే పేరును కూడా ఉంటుంది. అండ్ దాదాపు 1313 సంవత్సరంలో ఒక శాసనాన్ని అనుసరిస్తే శ్రీకైలాసం అనే పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి మహేశ్వరులు శ్రీకైలాసం శ్రీశైలం పైన నివసించారని ఉంది. ఒకసారి అమ్మవారు చెంచుల వారి కూతురుగా జన్మిస్తుంది. అమ్మవారి కోసం చెంచు మల్లయ్యగా శివుడు జన్మిస్తాడు. చెంచువారి అల్లుడుగా చెంచు మల్లయ్యగా ప్రసిద్ధి చెందుతాడు శివుడు. ఆ తర్వాత అమ్మవారిని పెళ్లి చేసుకుంటాడు. ఈ క్షేత్రం కర్నూలు నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి 2013 కిలోమీటర్లు, అలాగే గుంటూరు నుండి శ్రీశైలానికి 225 కిలోమీటర్లు దూరంలో ఉంది. రవాణా సౌకర్యాలు తెలుసుకుందాం రండి. రోడ్డు మార్గాలు. హైదరాబాద్ నుండి NH 765 రోడ్ అటవీ ప్రాంతం గుండా పోతుంది. గుంటూరు నుండి నర్సరావుపేట, వెనుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం తోరణాల వద్ద కర్నూలు రోడ్డు కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలానికి కొండ మార్గంలో ప్రయాణం దాదాపు 53 కిలోమీటర్లు. కొండల మధ్యగా NH 765 దారిలో ప్రయాణం చేయాలి. రైలు మార్గం. సమీప రైల్వే స్టేషన్లు మార్కాపురం, తూర్లపాడు. విమాన మార్గం. సమీన విమానాశ్రయాలు
కర్నూలు, కడప, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ. శ్రీశైలం దగ్గర దర్శనీయ ప్రాంతాలు. శ్రీశైలం దగ్గర దర్శనీయ ప్రదేశాలు. శ్రీశైలం చుట్టుపక్కల దాదాపు 500 వరకు శివలింగాలు ఉన్నాయంటారు. పరిసర ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు, మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేక ఉన్నాయి. చూపులకు కానరానంత విస్తరించుకున్న ఈ శ్రీశైల క్షేత్రము దర్శనీయ ప్రదేశాలు ముఖ్యంగా 3 భాగాలుగా విభజించవచ్చు. శ్రీశైల దేవస్థానం, మండపాలు అండ్ అలాగే అడవి ప్రాంతాల్లో గల పర్యాటక ప్రాంతాలను, చారిత్రక ప్రదేశాలు. ఆగప్రతిమలు, పంచపాండవుల దేవాలయాలు. పంచపాండవులు మల్లికార్జును దర్శించుకొని వారి పేరున దేవాలయాలకు ప్రధాన దేవాలయంగా వెనుక భాగంలో నిర్మించి శివలింగం ప్రతిష్ఠించారు. అలాగే అద్దాల మండపం, వృద్ధ మల్లికార్జున లింగం. ఇది మల్లికార్జున లింగం. ఇది ముడతలు పడిన ముఖంగా ఉన్న శివలింగాన్ని పోలి ఉంటుంది. ఇది బహుశా ముసల్తనాన్ని గుర్తు చేస్తుంది. రుద్రాక్ష మఠం. మండపాలు, పంచమఠాల ప్రాంతం. పంచమఠాలను పిలువబడే మఠాలు ఇక్కడ ఉన్నాయి. ఘంటా మఠం, భీమశంకర మఠం, విభూతి మఠం, సారంగధర మఠం. మిగిలిన మఠాల్లో నిర్వహణలో, అభివృద్ధిలో ప్రసిద్ధమైన సాగరధర మఠం ఉంది. రుద్రాక్ష మఠం. ఇక్కడ మఠంలో శివలింగం రుద్రాక్ష రూపంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. విశ్వామిత్ర మఠం అండ్ అలాగే ఈ మఠాలు ఉన్నాయి. పాతాళ గంగ. శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉన్నది. నది మాత్రం కింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయంతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్ని దిగి కృష్ణానదిలో మునిగి ఎక్కినప్పుడు పాతాళగంగ అన్నది ఎంత సార్థక నామమో తెలుస్తుంది. పాతాళగంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది. నీటి కింద బండపై నాచు నిలిచి సూర్యకిరణాలను వెలుగు పడి పచ్చగా కనిపిస్తుంది. అయితే అందరూ నీటి కింద గల దీన్ని పచ్చగల బండ అని వ్యవహరిస్తారు. 2004లో పాతాళగంగ వెళ్టకు రోప్ వే ఏర్పాటు చేయబడింది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగం కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా మీరు చూడవలసింది శ్రీశైలం వెళితే. సాక్షి గణపతి ఆలయం. సాక్షి గణపతి ఆలయం ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే మనం శ్రీశైలంలో శివుడిని దర్శించిన మాత్రమే కైలాస ప్రవేశం అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతి సాక్ష్యం చెబుతాడు, మనకు శ్రీశైలం వచ్చాము అని. ఇతని పేరు సాక్షి గణపతి అని అంటారు. శ్రీశైల శిఖరం. శ్రీశైలంలో మొత్తం ప్రత్యేకమైనది శ్రీశైల శిఖరం. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనం అంటే పక్కన నిలబడి శిఖరాన్ని చూడడం కాదు, దూరంగా ఉన్న ఈ ఎత్తైన శిఖరేశ్వరంపై ఉన్న దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే శిఖరం కనిపించిన పునర్జన్మ నుండి విముక్తులు అవుతారని నమ్ముతారు. అండ్ పాలాధార, పంచాధారలు. శిఖరేశ్వరునకు సాక్షి గణపతి గుడి మధ్య ఉండే హటకేశ్వర సమీపంలో అందమైన లోయలో ప్రశాంతమైన ప్రదేశంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్రదేశం కూడా ఉంది. ఇక్కడ శిలపై శంకరుల పాదముద్రలు ఉన్నాయి. పంచాధారాలతో ఉరికి వచ్చే జలధారలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఒక దార నుండి జలం సేవిస్తే మరొక దారి నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది. ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్రదేశం. దేశం రాజకీయంగా అల్లోకల్లోల పరిస్థితిలో ఉన్నప్పుడు వివిధ దర్శనీకులు మత ప్రచారకు అశాంతి దోచేస్తున్నంతసేపు దేశం అల్లకల్లోలంలో ఉంది. ఆ సమయంలో భారతీయ సంప్రదాయాన్ని ఆధారణ వైదిక వాగ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారు లేకపోవడంతో దేశం అల్లకల్లోలం అయిపోయింది. ఆ సమయంలో ఆదిశంకరాచార్యులు కేరళ నుండి వచ్చారు అండ్ వాటన్నిటిని చక్కదిద్ది వైదిక ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠ చేశారు. 4 ప్రసిద్ధ పీఠాలను స్థాపించి విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉండేవారు ఆదిశంకరాచార్యులు. అలా పర్యటన చేస్తున్న సమయంలో ఆదిశంకరాచార్యులు తపస్సు చేసుకుంటూ ఇక్కడ ఎన్నో రకాల ప్రదేశాలను చూస్తూ ఉన్నారు. అలాగే తన ధర్మ సంస్థాపన కోసం తన కృషి తను చేస్తూ ఒకసారి అలా ప్రయాణం చేస్తూ తన దారిని ఒకసారి మర్చిపోతాడు. అదే సమయంలో ఆదిశంకరాచార్యులు ఇక్కడ ఉన్నారని, ఆదిశంకరాచార్యులు చేసిన ధర్మస్థాపన నచ్చని కొంతమంది అప్పుడు అక్కడ ఆదిశంకరాచార్యులు చంపడానికి కొంతమంది దొంగల ముఠా నాయకుడికి ఒక ధనాన్ని ఇచ్చి వేస్తారు. అయితే ఆదిశంకరాచార్యులు చంపడానికి ఇలా చేస్తున్నారని తన శిష్యుడికి ఈ విషయం తెలుస్తుంది.
అండ్ అలాగే అప్పుడు అతను ఆదిశంకరాచార్యులు చంపడానికి వస్తున్న ఆ దొంగల ముఠా నాయకుడిని ఒక సింహం వచ్చి అతన్ని చంపివేస్తుంది. ఆ తర్వాత సింహం మాయమవుతుంది. తన గురువు గారు ఆదిశంకరాచార్యుని కాపాడడానికి మల్లికార్జున్ని కోరుతాడు. అయితే అప్పుడు సింహరూపంలో ఆ నరసింహుడే వచ్చి ఆ దొంగల ముఠా నాయకుడిని చంపేస్తాడు. ఆ తర్వాత తన శిష్యుడు ఆదిశంకరాచార్యుని ఈ విషయం వివరిస్తాడు. తన శిష్యుడి పేరు పాదపద్ముడు. ఆ శిష్యుడే ఆదిశంకరాచార్యుని కాపాడమని మల్లికార్జున్ని ప్రార్థిస్తాడు. ఆ మల్లికార్జున్ని ప్రార్థించడంతో నరసింహుడే వచ్చి ఆదిశంకరాచార్యుని రక్షిస్తాడు. ఇక్కడ జరిగిన విషయం అంతా ఆదిశంకరాచార్యులు తెలియదు. ఆ తర్వాత తన శిష్యుడు వివరించడంతో ఇక్కడ వృత్తాంతం మొత్తం తెలుస్తుంది. ఇక్కడున్న ఒక పెద్ద బండపై ఆదిశంకరాచార్యుల పాదముద్రలు కూడా ఉంటాయి. తపస్సు చేసిన గుర్తులు కూడా ఉంటాయి. శివాజీ సాంస్కృతిక స్మారక భవనం. శివాజీ ఒక గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయాలకు ఎన్నోసార్లు దండయాత్రలను కాపాడి శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారిని స్వహస్తాలతో వీరఖడ్గం అందుకున్న ఘనుడు. అతని పేరున ఇక్కడ 2 అంతస్తులు నిర్మించబడిన స్మారక భవనం ఒకటి ఉంటుంది. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజా వారి సాంస్కృతిక స్మారక భవనంలో అతని జీవిత విదేశాలు, కథనం, చిత్రాలు ప్రదర్శనకు కొరకు మొదటి అంతస్తు ఉండగా శివాజీ కౌన్సి విగ్రహం కొరకు 2వ అంతస్తు కేటాయించారు. హాటకేశ్వరం. శ్రీశైల మల్లికార్జున దేవస్థానం 3 కిలోమీటర్ల దూరంలో గల మరొక పుణ్యక్షేత్రం ఈ హాటకేశ్వరం. ఇక్కడ హాటకేశ్వరాలయం ఉంది. ఈ పరిసరాల్లోనే శ్రీ ఆదిశంకరాచార్యులు నివసించారు. పరమశివుడు అటిక అంటే పుట్టి కుండ పెంకు వెళ్లడంతో ఈ ఆలయం ఈశ్వరుని యొక్క అటకేశ్వరుడుగా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అండ్ అలాగే రాను రాను అది మెల్లమెల్లగా అటికేశ్వరుడు అనే పేరు కాస్త రాను రాను అటకేశ్వరంగా మారిపోయింది. ఇక్కడ చెంచులు, ఆదివాసీలు నివసిస్తారు. ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో పలు ఆశ్రమాలు, మఠములు ఉన్నాయి. ఇక్కడ వచ్చేందుకు శ్రీశైల దేవస్థానం నుండి ప్రతి అరగంటకు బస్సులు ఉన్నాయి. అండ్ శ్రీశైలంలో మొత్తం ప్రత్యేకమైనది ఈ శిఖరేశ్వరం. శ్రీశైల శిఖరం. దీన్ని శ్రీశైల శిఖరాన్ని శిఖరేశ్వరం అని పిలుస్తారు. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనం అంటే పక్కన నిలబడి శిఖరాన్ని చూడడం కాదు. అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగా ఉన్న దానిలో ఒక నవ్యధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటు ఇటు వీలుగా త్రిప్పుకుంటూ సుదూరంగా శ్రీ మల్లికార్జున ఆలయంలో విమానమైన శిఖరాన్ని చూడడం ప్రయత్నించాలి. ఇలా చూసే క్రమంలో ఆ వ్యక్తికి కనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాల్లోనే తను ఎంతో గొప్ప స్థాయికి వెళ్తాడని, అండ్ అలాగే వచ్చే జన్మ తనకి ఉండదని, పునర్జన్మ లేకుండా ఉంటుందని ఇక్కడ భక్తుల ప్రతీతి. అండ్ మరొకటి ఏంటంటే కదలీవనం. శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారైన పరలో 3వ అవతారం అయిన పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి వారు మహారాష్ట్రలోని కరంజా నగరంలో జన్మించి సర్బోడావాడలోను, కర్ణాటకలోను, గంగాపురంలోను తపస్సు ఆచరించి చివరకు కదలీవనంలో అంతర్ధానం అవుతారు. వీరశైవ సంప్రదాయం చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి. భీముని కొలువు. శ్రీశైలంలో సాక్షి గణపతి గుడి దాటాక కుడివైపు పాపనాశనం అనే తీర్థం ఉంటుంది. దీనికి ఎదురుగా ఉన్న కాలిబాట నుండి భీముని కొలువుకు దారితీస్తుంది. ఈ మార్గంలో శతాబ్దాల కింద రెడ్డిరాజులు మెట్లు కట్టడం విశేషం. మెట్లదారిలో 1 కిలోమీటర్ వెళ్ళాక దట్టమైన అడవిలో విశాలమైన లోయ కనిపిస్తుంది. ఇక్కడ మహాద్వారం అందమైన లోకంలో వెళ్లే స్వాగతం పలుకుతుంది. పెద్ద పెద్ద మెట్లు, వీటికి ఇరువైపులా చెట్లు, వాటికి అల్లుకున్న లతలు, మనిషి అంతా ఎత్తుండే పుట్టలు, దారి పొడుగునా కనిపించే దృశ్యాలు ఇవి దారిలో 2 కిలోమీటర్ల నడక సాగిస్తే త్రివేణి త్రిపర్వత సంగమాన్ని చేరుకుంటారు. 100 అడుగుల లోతుల్లో లోయల మధ్య తూర్పు నుండి ఒక సెలయేరు, దక్షిణం నుండి మరో సెలయేరు వచ్చి చిన్న చిన్న జలపాతాలుగా దూసుకుంటూ ఉంటాయి. వేసవిలోనూ ఇక్కడ నీటి జాడ కనిపించడం విశేషం. అహోబిలం నరసింహస్వామి, చెంచులక్ష్మి వరించి భీముని కొలంలో సయాటలాంటి స్థానిక ప్రదేశం. అండ్ అలాగే కొలను ఒడ్డున భీమాంజనేయులు విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ సమీపంలో పురాతన శివాలయం ఉంది. దీన్ని సందర్శించే మరోసారి లోయలో అందాలు చూస్తూ పొద్దుగూగేలోక శ్రీశైల క్షేత్రాన్ని చేర్చుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్ యొక్క టైమింగ్ 6 AM to 3:30 PM అండ్ అలాగే 6 నుండి 10 PM టైమింగ్స్ దాకా ఉంటుంది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.